స్వాగతం. నా పేరు నిహార్. ముందుగా హెడ్లైన్స్. పేదల సంక్షేమమే సీఎం కేసీఆర్ లక్ష్యం. వరద బాధితులను పరామర్శించిన తలసాని. మత్స్యకారులకు అండగా తెలంగాణ ప్రభుత్వం. సింగభూపాలెంలో చేప పిల్లలను వదిలిన ఎమ్మెల్యే వనమ. వరద బాధితులను ఆదుకోవడంలో టీ సర్కార్ విఫలం. కేసీఆర్ పై మండిపడ్డ ఎమ్మెల్యే రాజా సింగ్. ఎమ్మెల్యే రాజా సింగ్ ఇంటి వద్ద కాంగ్రెస్ నేతల ఆందోళన. గోషామహల్లో సమస్యలను పరిష్కరించాలని డిమాండ్. ఆదిలాబాద్ జిల్లాలో దెబ్బతిన్న పత్తి పంటలు. తమను ఆదుకోవాలని అన్నదాత ఆవేదన. రైట్గా డీటెయిల్స్ చూస్తే వరంగల్ జిల్లా తెలంగాణ జలవనరుల అభివృద్ధి శాఖ చైర్మన్ వి ప్రకాష్కు మాతృవియోగం కలిగింది. ఆయన తల్లి అనారోగ్యంతో పాలంపేటలో మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఈరోజు తుది శ్వాస విడిచారు. ఆమె మరణంతో ఇంటికి పెద్ద దిక్కును కోల్పోయామని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. మాతృమూర్తిని చివరి చూపు చూసి చైర్మన్ వి ప్రకాష్ కన్నీళ్లు పెట్టుకున్నారు. మీరు మొదలు పెట్టుకోరు. తెలంగాణ ప్రభుత్వం పేదల పక్షపాతి అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. హైదరాబాద్లోని బన్సిలాల్పేట్ డివిజన్ బోయగూడలో పర్యటించిన ఆయన వరద బాధితులను పరామర్శించారు. అనంతరం డివిజన్ కార్పొరేటర్ హేమలత, మాజీ కార్పొరేటర్ ఏసూరి సావిత్రి, జీహెచ్ఎంసీ కమిషనర్ ముకుందరెడ్డితో కలిసి వరద బాధితులకు చెక్కులను పంపిణీ చేశారు. కేసీఆర్ ప్రతి ఆలోచన బీద మధ్యతరగతి కుటుంబాలను ఆదుకునే విధంగా ఉంటుందని మంత్రి తలసాని పేర్కొన్నారు. ఖాళీ కావాల్సిన మీ ఆధార్ కార్డు, మీ ఓటర్ ఐడి కార్డు ఉంటుంది కదా, ఆధార్ కార్డు సరిపోతుంది. ఆధార్ కార్డు తీసుకుంటారు, సంతకం తీసుకుంటారు, ఫోటో తీసుకుంటారు. ముఖ్యమంత్రి గారు ఏంటంటే మొన్న పడ్డటువంటి వర్షాలు 108 సంవత్సరాల తర్వాత ఇంత వర్షం రిపోర్ట్ పడుతుంది. ఇప్పుడు ఏంటంటే వర్షాలు బాగా వచ్చినాయి. రెండోది పేదరికంలో ఉన్న వాళ్ళు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంతా ఇబ్బంది పడ్డది. నీళ్ళు వచ్చాయా లేదా పక్కన పెడితే ఇంతకుముందు ఏంటంటే గడిచిన ప్రభుత్వాలు ఎవరైనా కానీ ఇక వరదలు వర్షాలు వచ్చినప్పుడు వచ్చి ఒక 10 మంది ఇళ్లలో చూసుకొని రాసుకొని ఒక 5 మందికి ఇచ్చేసి కూర్చుంటే వాళ్ళు అడిగే కూడా తీసుకులేదు. ఇప్పటి వరకు దేశంలో 10,000 ఇచ్చినోడు ఇవ్వలేదు. ఏం గారి ఆలోచన ఏంటంటే కరోనాతో పంపిందని ఇబ్బంది పడ్డది. పని ఉద్దేశంలో ఇంటి పనులు, ఆఫీస్ పని అన్ని ఉద్దేశం. సరే అది ఇదంతా కలిసి వస్తే కొంత ఇబ్బంది లేకుండా ఉంటుంది, వాళ్ళకు కూడా కంఫర్టబుల్గా 10,000 ఇద్దామన్న ఉద్దేశంతో ఒకటి. రెండో అంశం ఏంటంటే కిరాయికి ఉన్నటువంటి ఇల్లు నా ఓనర్ పంచాయతీ పైసలు ఇస్తున్నా అనగానే ఆ ఓనర్ వచ్చి కూర్చున్నాడు. అది ఆ కిరాయి వల్ల ఆ ఓనర్ తెచ్చుకోవాలి, ఆ డ్యూటీ కాదు. ఓనర్కు సపరేటు, కిరాయిలకు సపరేట్ ఇవ్వాలంటే వాళ్ళ ఉద్యోగాలు పోతాయి. అది ఏం లేదు, అది మీకు క్లారిటీ ఉండాలి. రెండోది మీ కుటుంబంలో మీ దర్వాజా ఇంటి దగ్గరికి వస్తారు. మీ కుటుంబంలో 10 మంది, 5 మంది, 3, 4 ఎవరున్నా ఒకటే ఇస్తారు. అది కూడా మీకు క్లారిటీ ఉండాలి. నువ్వేనా ఆడలో మధ్య నువ్వు పక్కన రాదా, నువ్వు కొంత ఇన్కమ్ అమ్మా, కొత్త ఇన్కమ్ ఉండదు. మాట్లాడినా గెలుతుంది కానీ కొంత వెనక్కి వెళ్ళాలి. నువ్వు ఇంకా ఆ లేడీస్ వదిలిపెట్టు, నీ ఇన్కమ్ కూడా ఉన్నది. అయితే మనకు మంచికి చెడుకు అన్నిటికీ టీఆర్ఎస్ ప్రభుత్వం నిలబడ్డది. వర్షం వచ్చినా, వరదలు వచ్చినా, మంచి ఉన్నా, చెడున్నా
అన్ని కార్యక్రమాలు మీ బిడ్డ పెళ్లి అయితే కూడా 1,00,000 రూపాయలు ఇస్తుంది ప్రభుత్వం. ఎక్కడ ఇస్తలేదు. ఎక్కడ చూసినా పోగినే గాయ్ గాయ్ గత్తర గత్తర ఓ నాకు ఇచ్చిర్రు నీకు ఇవ్వలేదు ఆ పార్టీ వాడికి ఇచ్చిర్రు వీరికి ఉన్నది ఉన్నోడికి ఇచ్చేది లేదు. ఇదేం ఉండేది. మనది మనం మాట్లాడుకుంటే సంతోషంగా ఉంటుంది. నీకు రాలేదు అన్న నాకు రాలేదు అని అంటే నీకు ఎట్లా రాలేదో తెలుసుకొని ఇప్పిస్తాను. రెండోది ఈ 10,000 ఇచ్చిన తర్వాత అధికారులు వెళ్ళిపోతారు, నాయకులు వెళ్ళిపోతారు. వరద బాధితుల కోసం తెలంగాణ ప్రభుత్వం 10,000 రూపాయల ఆర్థిక సహాయం చేస్తోందని మంత్రి ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ చెప్పారు. జూబ్లీహిల్స్లోని రెహమత్ నగర్, వెంగళరావు నగర్లో పర్యటించిన ఆయన వరద బాధితులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు జీహెచ్ఎంసీ అధికారులు, డివిజన్ అధ్యక్షులు పలువురు పాల్గొన్నారు. జరగాలి కొద్ది ఓకే సార్. రైట్ సార్. రైట్ సార్. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారి ఆధ్వర్యంలో వరద బాధితులకు చేస్తున్న సహాయానికి బస్తీ ప్రజలు ముఖ్యంగా వెంగళరావు నగర్ డివిజన్లోని యాదగిరి నగర్, రెహమత్ నగర్, జోహార్ నగర్లోని బస్తీ ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారు. ఈ వరద బాధితుల సహాయానికి చేసినందుకు ఇంతవరకు చరిత్రలో ఏ ప్రభుత్వం కూడా చేయలేదు. కేసీఆర్ తెలంగాణ బిడ్డ కాబట్టి ఆయనకు కష్టాలు నష్టాలు అన్నీ తెలుసు కాబట్టి అవన్నీ తెలుసుకున్న నాయకుడు తెలంగాణ ప్రభుత్వానికి సీఎంగా ఉన్నందుకు ఇటువంటి సహాయ సహకారాలు అందిస్తున్నందుకు మేము ఆయనకు రుణపడి ఉంటామని తెలియజేస్తున్నాం. జై కేసీఆర్, జై మాగంటి గోపి. హైదరాబాద్లోని వరద బాధితులు ఆందోళనకు దిగారు. ముషీరాబాద్ నియోజకవర్గంలోని రామ్నగర్ డివిజన్, సూర్యానగర్, మేదర్ బస్తీలో వరద బాధితులు 10,000 రూపాయలు పంచారు. దీంతో పక్కనే ఉన్న తమ కాలనీలో తమను పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నారని బాధితులు నిరసన వ్యక్తం చేశారు. सूर्यानगर चिकड़पल्ली से हूँ। यहाँ पे कल पैसे बांटने के लिए आए थे पूरन सर, और उनके साथ नागया भी आया था, पर यहाँ के जो जितने पैसे सैंक्शन हुए उतने लोगों को पैसे नहीं दिए गए, और फिर यहाँ पे सिर्फ 6 या 10 घरों में बांटा गया पैसा, और पूरन नायक हर किसी घर में ऐसे देख रहा था कि भाई ये बिल्डिंग है, वो बिल्डिंग है, मैं इनको नहीं दूंगा, इनको नहीं दूंगा। अगर ग्राउंड फ्लोर वालों के लिए ही पैसा सैंक्शन हुआ है तो ग्राउंड फ्लोर में भी 3-4 घर है तो 3-4 घर वालों को तो दिया जाएगा ना, पर इन लोगों ने उनको भी नहीं दिया। वो आ रहा है और देख रहा है कि भाई बिल्डिंग है, ये घर को मैं नहीं दूंगा, वो घर को नहीं दूंगा। आखिर सूर्यानगर के तो पैसे इतने सारे, मतलब 214 लोगों का सैंक्शन हुआ है, और अभी बता रहे हैं कि हम लोगों ने 224 लोगों को दे दिया है, मगर यहाँ पे सिर्फ 10 लोगों को दिया गया है, और इतने लोगों को दिया गया है पर यहाँ पे तो कोई आए नहीं। जरी सी गड़बड़ में ही वो लोग वापस चले जाते। कल पूना नायक सर ने भी ऐसे ही किया, बस 6 लोगों को दिया और वो वापस चले गया। और हमने श्रीनिवास रेड्डी को भी फ़ोन किया, जयसीमा को भी फ़ोन किया, और मोटे गोपाल को भी फ़ोन किया, पर कोई रिस्पांस नहीं है, कोई नहीं देख रहा है। तब इलेक्शन होंगे तब सब लोग तो यहाँ आएंगे ना इलेक्शन के लिए। भाई एक घर में से 4 वोट आ रही है, 4-5 वोट आ रही है, इतनी वोटें आ रही है, तो फिर एक घर में 4 लोग रह रहे हैं, किराए से रह रहे हो, चाहे वो लोग ओनर हो चाहे कोई भी हो, पैसे तो पैसे है ना। जो ग्राउंड फ्लोर पे रह रहे, सेकंड फ्लोर पे रह रहे, उन लोग को पैसा मिलना चाहिए। जैसे कि हमारे यहाँ पे 4th फ्लोर तक घर है, उन सबको पैसा दिया गया है, मगर हमारे यहाँ पे सूर्यानगर में तो बिल्कुल भी नहीं दिया जा रहा है। और कई बस्तियों में बहुत से ऐसे घर है जिस घर में 1 से 4 आदमियों को भी मिला है, मगर यहाँ तो किसी को नहीं मिला। कल पूना नायक सर ने इतना ऐसे किया ना जैसे कि कोई वो अपनी तरफ से दे रहे पैसे, वो अपनी तरफ से तो नहीं दे रहे ना, ये तो पैसा गवर्नमेंट की तरफ से आया और हर किसी के लिए आया है। तो उनका काम एक ही है कि उनको पैसे बांटना चाहिए। जो गरीब है, जिनके घरों में मोरियों में से पानी गया है, उन लोग का क्या, बिल्डिंग है तो क्या हुआ, 1st फ्लोर में 2nd फ्लोर में थोड़ा बहुत तो पानी गया होगा, चाहे नीचे से आए चाहे ऊपर से आए। बारिश तो ऐसी थी कि वो हर किसी के घर में जा रही थी, मगर सर तो समझ ही नहीं रहे। इनका घर बड़ा है, हम इनको नहीं देंगे पैसे, उनका घर बड़ा है, तो फिर जो दूसरी बस्तियों में बांटा जा रहा है वहाँ भी तो बड़े बड़े घर है, वहाँ तो नहीं कर रहे ऐसा। यहाँ पे पूना नायक सर ने बहुत गलत
गलत किया है। इसके लिए हम लोग एक्शन लेंगे और कमिश्नर मैडम से भी मिलने की हम लोग पूरी कोशिश करेंगे। उमा मैडम से भी हमने बात की थी, उमा मैडम ने भी कोई जवाब नहीं दिया। तिरुपति सर ने भी इससे पहले ऐसे ही किया कि आपकी बस्ती में बहुत लड़ाई झगड़े हो रहे हैं तो मैं नहीं आऊँगा। मतलब क्या है, पैसे हैं तो सब लोग अपनी हक से लेंगे, अगर हमारे पैसे तो हम लोग हक से लेंगे, पर आप लोग को देने में क्या दिक्कत है? आप लोग दे क्यों नहीं रहे? आप लोग कब देंगे और कब नहीं देंगे? कल भी आए ऐसे ही चले गए। हमारे यहाँ पे लीडर भी बहुत बनते हैं, मगर लीडर ने क्या किया कल कि भाई ये उसका है, ये 2 फैमिली है, वो फैमिली है, ये नागैया जो है उसने ऐसे किया। मैंने मोटे गोपाल से बात की करके कह रहा था, पर ऐसा कुछ नहीं किया। नागैया తెలంగాణలో రోజురోజుకు కరోనా వైరస్ విజృంభిస్తోంది. ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్కు కరోనా సోకింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే ఆరోగ్యంగా ఉండాలని ముషీరాబాద్ వార్డు కమిటీ సభ్యుడు సోమన్న పార్సిగుట్టలోని శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కరోనా నుంచి ఎమ్మెల్యే ముఠా గోపాల్ త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థించినట్టుగా ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు టీఆర్ఎస్ నాయకులు ఎయిర్టెల్ రాజు, చైర్మన్ లక్ష్మణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. కాన్స్టిట్యూషన్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే గారికి ఆరోగ్యం మంచిగా బయటికి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అలాగనే మా కార్యకర్తలు కానీ అందరూ వచ్చి ఈ పూజలకు పాల్గొన్న దానికి ధన్యవాదాలు. మరి ఈరోజు ముషీరాబాద్ శాసనసభ్యులు మరి ముఠా గోపాల్ గారి మరి యశోద హాస్పిటల్లో మరి చికిత్స పొందిన సందర్భంగా మరి తెలంగాణ రాష్ట్ర సమితి సీనియర్ నాయకులు మరి ఈరోజు మరి సోమన్ గారి ఆధ్వర్యంలో మరి హోమం కార్యక్రమం మరి ఆయన ఆరోగ్యంతో మరి మళ్ళీ తిరిగి వచ్చి ప్రజాసేవలో ముందుండాలని మరి ఇక్కడ యజ్ఞంతో హోమంతో చేసిన సోమన్ గారికి మరి ముషీరాబాద్ నాయకులందరూ కూడా నేను పేరు పేరు ధన్యవాదాలు తెలుపుతూ అతి త్వరలో ముషీరాబాద్ ముఠా గోపాల్ గారు మరి ఆరోగ్యంతో బయటకు వచ్చి ప్రజాసేవలో మరి మాతో పాటు పాల్పంచుకొని ఇంకా అనేక ఉన్నత పదాలు. మత్స్యకారుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వరరావు అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలంలో పర్యటించిన ఆయన సింగభూపాలెం చెరువులో చేప పిల్లలను విడుదల చేశారు. రాష్ట్రంలోని అన్ని చెరువుల్లో ఉచితంగా చేప పిల్లలను విడుదల చేస్తున్నామన్నారు. రైతులను, మత్స్యకారులను దృష్టిలో పెట్టుకుని సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు చేపట్టారని ఎమ్మెల్యే వనమ కొనియాడారు. దాంట్లో సింగభూపాలెం ఒకటి, వైరా చెరువు ఒకటి, పాలేరు ప్రాజెక్ట్ ఒకటి, అదేవిధంగా కిన్నెరసాని ప్రాజెక్ట్ ఒకటి, పాలంత చింతల చెరువుతో పాటు అనేక ప్రాంతాల్లో కూడా పెద్ద పెద్ద చెరువులు ఉన్నటువంటి మన ప్రాంతం. ఈ ఆనాడు చెరువులలో వ్యవసాయం మాత్రమే ఉపయోగించుకునేటువంటి పరిస్థితి ఆనాడు ఉంది. ఆ రోజుల్లో వ్యవసాయానికి సాగునీరు ఇచ్చి పంట పండించుకునేదానికి ఆనాడు రైతాంగం సమాయత్తం కావటం జరుగుతూ వచ్చింది. మరి వ్యవసాయక దేశం మన రాష్ట్రం కూడా, తెలంగాణ రాష్ట్రం, మన ప్రాంతం కూడా. అయితే మనకు ప్రత్యేక విభిన్నమైన పరిస్థితి, మన దగ్గర ఇండస్ట్రీస్ కూడా ఉన్నాయి, కానీ రైతులకు ఎక్కువగా భాగస్వామ్యం ఉన్నటువంటి ప్రాంతం ఉంది. ఉదాహరణకి మీ సింగభూపాలెం తీసుకోండి, ఈ సుజాతనగర్ తీసుకోండి, అందరూ కూడా రైతులే. ఎక్కువ భాగము ఉభయ జిల్లాలో రైతులు ఉన్నటువంటి ఏకైక ప్రాంతం అంటే ఈ ఉభయ జిల్లాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకని అనేక చెరువులు, కుంటలు ఇవన్నీ అభివృద్ధి చేసి ఈ ప్రభుత్వం ప్రత్యేకంగా రైతుకి సదుపాయాలు కల్పించినటువంటి ప్రభుత్వం ఈనాడు తెలంగాణ ప్రభుత్వం. నిజాం టైంలో కట్టారు చాలా మంది. నిజాం పరిపాలనలో కూడా అనేక చెరువులు నిర్మాణం చేయాలి. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకా రైతుకి అన్నం పెట్టి రైతుకి అభివృద్ధి కావాలని చేసినతో ఈనాడు తెలంగాణ ప్రభుత్వం చేశారు. దాని క్రితంలో పనిచేస్తూ ఉన్నారు. దానిలో భాగంగా అనేక రైతు బంధు పథకం చంద్రశేఖర్ తొలగుర్తులు కూడా ప్రోత్సహించారు. నారాయణపేట జిల్లాలోని జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ కార్యాలయం వద్ద ఉన్న సింగిల్ విండో కార్యాలయం దగ్గర వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించారు. తేమ శాతం ఉన్న వరి ధాన్యంను కూడా ప్రభుత్వం తీసుకుంటుందని సింగిల్ విండో అధ్యక్షుడు కొంకల్ నరసింహారెడ్డి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ అంజలి,
సింగిల్ విండో ఉపాధ్యక్షుడు గట్టు విజయ్, టీఆర్ఎస్ అధ్యక్షుడు కోట్ల రాజవర్ధన్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్, మార్కెటింగ్ కమిటీ వైస్ చైర్మన్ చెన్నారెడ్డి, సుదర్శన్ రెడ్డి పలువురు పాల్గొన్నారు. ఇంకా కొంచెం తీయాలి. ఆ స్క్రూ ఉంది, స్క్రూకి వరకు రావాలి. అది లోపల స్క్రూ ఉంది, 150 గ్రామ్స్ వస్తుంది. ఒక బస్సు అక్కడ పెట్టి ఇక సీఎం కేసీఆర్ పై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మాటల తూటలు పేల్చారు. వరద బాధితులను ఆదుకోవడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో నేపథ్యంలో టీఆర్ఎస్ 10,000 పంచుతోందని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం వరద బాధితులకు ఇస్తున్న 10,000 రూపాయలు టీఆర్ఎస్ నాయకుల కార్యకర్తల ఇళ్లలోకి వెళుతున్నాయని స్పష్టం చేశారు. పబ్లిక్ మంగళాట్ పోలీస్ స్టేషన్ బ్యాక్ సైడ్ ఒక పూసల్ బస్తీ, ఒక పేద బస్తీ ఉంది. 10,000 రూపీస్ మొత్తం ఏరియాలో పంచేది మున్సిపల్ కార్పొరేషన్ నుంచి, ప్రభుత్వం నుంచి ప్లాన్ నడుస్తుంది. కానీ దురదృష్టం ఏంటంటే ఎక్కడెక్కడ వరదలు వచ్చింది అక్కడ ఇవ్వకుండా ఎక్కడెక్కడ టీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ ఉంది ఆ ఏరియాని ఐడెంటిఫై చేసి వచ్చే మున్సిపల్ ఎలక్షన్లో వాళ్ళకి ప్రాఫిట్ దొరికేలాగా ఈ వరదల వల్ల మున్సిపల్ కార్పొరేషన్ కానీ గవర్నమెంట్ పేరు కానీ మొత్తం నీళ్ళలో కలిసిపోయింది. దానికి ఏ విధంగా కాపాడాలి, పబ్లిక్కి ఏ విధంగా టీఆర్ఎస్ వైపు తిప్పాలి ఈ యొక్క ప్లాన్ చేసి 10,000 రూపీస్ ఎలక్షన్లో వాళ్ళు ఓటు కొనుక్కుంటారని మనం విన్నాం. కానీ ఎలక్షన్ ముందే వీళ్ళు 10,000 రూపీస్ ఇచ్చి ఓట్లు కొనుక్కుంటున్నారు. ఇవాళ ఒక్కొక్క బస్తీకి టార్గెట్ చేసి అక్కడ 200-300 పబ్లిక్ జమ అవుతున్నాయి. ఆ పబ్లిక్ కూడా సరిగ్గా వాళ్ళు డబ్బులు ఇస్తలేరు. వాళ్ళు వచ్చే మున్సిపల్ ఎలక్షన్లో ప్లేస్ అవుతుంది అనుకుంటున్నారు, కానీ వాళ్ళకి మైనస్ అవుతుంది. ఇది వాళ్ళకి అర్థమవుతలేదు. ఎందుకంటే 300-400 పబ్లిక్ని జమ చేసి ఆ పబ్లిక్లో ఇస్తున్న 50 మందికే పైసలు వీలు. మిగతా పబ్లిక్కి ఆ ఆఫీసర్ ఏం చెప్తున్నాడు, నేను ఇప్పుడే వస్తున్నా అని ఆయన వెళ్ళిపోతుండు. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అన్నం లేక వాటర్ లేక పబ్లిక్ అక్కడనే నిలబడుతున్నారు. నిలబడి అలసి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నారు. టీఆర్ఎస్కి తిట్టిపోతున్నారు, పిలుస్తున్నారు, డబ్బులు ఇస్తలేరు. ఇంకోటి ఏంటంటే దీంట్లో వరదలు ఎక్కడొచ్చింది, ఎంతమందిది ఇల్లు డ్యామేజ్ అయింది, వాళ్ళకి డబ్బులు ఇవ్వకుండా మొత్తం వేరే వేరే జగ వీళ్ళు డబ్బులు డివైడ్ చేస్తున్నారు. నిన్ననే నేను ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి ఒక క్వశ్చన్ అడిగిన. 10,000 రూపాయలు మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ఇస్తే మళ్ళా ఇల్లులు పడిపోతే ముఖ్యమంత్రి గారు 1,50,000 ఇస్తా అని ఆ డబ్బులు ఏమైంది? అట్లాంటి ఇల్లుల్ని ఎంతమంది ఇల్లుల్ని ఐడెంటిఫై చేసినారు, ఎన్ని ఇల్లులకి డబ్బులు ఇస్తా అని మీరు ప్లాన్ చేస్తున్నారు అంటే ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు ఏమంటున్నారంటే సార్ ఇప్పటివరకు జియోనే రాలేదు, జియో వస్తేనే కదా మేము డబ్బులు ఇచ్చేది అని ఆర్డీఓ గారు, ఎమ్మెల్యే గారు అంటున్నారు. అంటే దీనికి పూర్తిగా మనకి ఏం అర్థమవుతుందంటే ఓల్డ్ సిటీలో ఇప్పుడు కూడా 15 ఫీట్ వరకు వాటర్ నిండిపోయింది, వాటర్ తీయలేదు. ఎన్నో ఇల్లులు పడిపోయింది, ఆ ఇల్లులు కూడా ఏం వాళ్ళు సపోర్ట్ చేస్తలేరు. ఇప్పుడు కూడా ఎంతో మంది వందల సంఖ్యలో ఇల్లు ఇడిచి ఫంక్షన్ హాల్లో కానీ కమిటీ హాల్లో కానీ అక్కడిక్కడ వాళ్ళు ఉంటున్నారు. వాళ్ళ తరఫు గవర్నమెంట్ ఒక్కసారి కూడా చూస్తలేరు. కానీ వచ్చే మున్సిపల్ ఎలక్షన్లో ఏ విధంగా ఓట్లని మనం టీఆర్ఎస్ వైపు తిప్పాలి, ఏ విధంగా మన కార్పొరేషన్ మనం గెలిపించుకోవాలి, ఆ విధంగా టీఆర్ఎస్ ఓట్లు ఐడెంటిఫై చేసి ఆ పేద బస్తీల్ని ఐడెంటిఫై చేసి అక్కడ 10,000 రూపీస్ ఇచ్చేది వాళ్ళు స్టార్ట్ చేసినారు. కానీ నేను చెప్పేది ఒక్కటే, మీరు ఎంతైనా చేయండి. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్కు నిరసన సెగ తగిలింది. గోషామహల్లో ప్రజల సమస్యలను పరిష్కరించలేకపోతున్నారని ఎమ్మెల్యే ఇంటి ముందు బైఠాయించి కాంగ్రెస్ నేతలు ఆందోళన చేపట్టారు. దీంతో భారీగా మోహరించిన పోలీసులు ఆందోళనకారులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. నిన్ననే ఎంఆర్ఓతో కలిసిన, ఆడియోతో కలిసిన నేను. ఇప్పుడు మీరు 10,000 రూపాయలు ఇస్తున్నారు మున్సిపల్ నుంచి, కానీ ఎంఆర్ఓ గారు మీరేమి ఇస్తున్నారు, పడిపోయి ఇల్లుకి 1 lakhs రూపీస్ ఇస్తా అన్నారు. అది ఏమైంది అడిగితే సరే ఇంకా మా దగ్గర జియోనే రాలేదు, ఈ విధంగా ఎంఆర్ఓ అవుతారు. ఇప్పుడు మన తరఫు నుంచి ఇప్పుడు ఓకే వాళ్ళు రాజకీయం చేస్తున్నారు, అందరికీ ఇస్తే గుడ్, నేను ముందు నుంచి దీనిపైన ఫైట్ చేస్తున్నా.
మీరు వరదలో వచ్చే అట్లాంటి ఏరియాకి మీరు ఇస్తాన్ని మొత్తము ఎక్కడ పడితే అక్కడ మీరు పోతున్నారు, డబ్బులు ఇస్తున్నారు, మీ కార్యకర్తలు ఇస్తున్నారు, మీ పార్టీ కార్యకర్తలు ఇస్తున్నారు. ఈ విధంగా మీరు రాజకీయం చేస్తున్నారు. ఓకే, ఇవ్వాలంటే అందరికీ ఇవ్వండి, మేము కూడా డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ మీరు రాజకీయం ఆడాలంటే ఎంత షోకులో మీరు కావాలంటే అందరికీ. ఇక నిజామాబాద్ జిల్లాలో బీజేపీ కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. బీజేపీ కార్యకర్తలపై చేస్తున్న దాడులకు నిరసనగా తెలంగాణ ప్రభుత్వం దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. సీఎం కేసీఆర్ నియంత్రణ పాలన కొనసాగిస్తున్నారని జిల్లా బీజేపీ అధ్యక్షులు పంచారెడ్డి లింగం మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కార్పొరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి న్యాలం రాజు, బీజేపీ కార్యకర్తలు చిరంజీవి, శిలా శ్రీనివాస్, వీరేందర్, నరేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. సన్న రకానికి మద్దతు ధర 2,500 రూపాయలు చెల్లించి తెలంగాణ ప్రభుత్వము సత్వరమే కొనుగోలు చేసి రైతులకు న్యాయం చేయాలని ఈరోజు భారతీయ జనతా పార్టీ నుంచి టీఆర్ఎస్ పార్టీ నాయకులకు డిమాండ్ చేయడం జరుగుతున్నది. ఏమనగా ఏదైతే కేసీఆర్ ప్రభుత్వము సన్న రకమే వడ్లు పండించాలి, దొడ్డు రకం పండించద్దు అన్న పిలుపు మేరకు రైతులు ఏదైతే సన్న రకాన్ని శ్రీరామ్ కావచ్చు, హెచ్ఎంటి కావచ్చు, బీపీటీ కావచ్చు, ఇట్లాంటి రకాలను మరి రైతులు పండించారు. ఎంతో పెట్టుబడి పెట్టి పండించినా కూడా ఆశించిన దిగుబడి రాక దోమపోటుతో మరి ఈరోజు సన్న రకం వడ్లకు చాలా మంది రైతులు నష్టపోయినారు. అక్కడక్కడ చూస్తున్నాం, వందల ఎకరాలలో మరి రైతులు వారికి కోత కోసే పెట్టుబడి రాక మరి వరి ధాన్యాన్ని మరి పంటతో సహా అగ్నికి ఆహుతి చేసిన వీడియోలు మనం తరచూ చూస్తున్నాం. కేసీఆర్ ప్రభుత్వాన్ని మేము ఒకటే కోరుతున్నాం, తెలంగాణ అంటేనే అన్ని ధాన్యాల యొక్క భాండాగారం. మా దగ్గర పండని పంట అంటూ లేదు. జిల్లాకొక్క పంట, గ్రామానికి ఒక్క పంట ప్రత్యేకంగా ఉన్నది. మీరు అక్కడెక్కడో ప్రగతి భవన్లో కూర్చొని మరి ఆ పంట పెట్టద్దు, ఈ పంట పెట్టద్దు, ఈ పంట కొనుగోలు చేయం, ఆ పంట కొనుగోలు చేయం, ఇటువంటి ప్రభుత్వాలు మరి దేశంలో మరెక్కడా లేవు. నవంబర్ 1న బండి సంజయ్ అరెస్టుకు నిరసనగా బీజేపీ కార్యాలయం వద్ద గంగల శ్రీనివాస్ నిప్పండించుకున్నాడు. అనంతరం చికిత్స పొందుతూ యశోద ఆసుపత్రిలో మృతి చెందాడు. ఈ నేపథ్యంలో ఎల్బీనగర్ చంపాపేట్ డివిజన్లోని శ్రీనివాస్ చిత్రపటానికి బీజేపీ నేతలు శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో ఎల్బీనగర్ నియోజకవర్గం కన్వీనర్ వంగ మధుసూదన్ రెడ్డి, చంపాపేట్ బీజేవైఎం యువ మోర్చా ప్రెసిడెంట్ సిల్వేరు కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం అత్తాపూర్లోని ట్రెండ్స్ ఫుట్వేర్ స్టోర్లో పోలీసులు మెరుపుదాడులు చేశారు. జాతీయ పతాకం ముద్ర ఉన్న చెప్పులను అమ్ముతున్నారని బీజేపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు రిలయన్స్ ట్రెండ్స్ స్టోర్లోకి వెళ్లి దీనిపై విచారించగా ఎటువంటి సమాధానం చెప్పకుండా స్టోర్ మేనేజర్ మౌనంగా ఉన్నాడు. దీంతో జాతీయ పతాకాన్ని ముద్రించిన చెప్పులను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టోర్ మేనేజర్ను అరెస్ట్ చేసి రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్కు తరలించారు. పైన నేషనల్ ఫ్లాగ్ బొమ్మ వేసి భారతదేశ జెండాని అవమానిస్తూ పోలీస్ కంప్లైంట్ ఇస్తున్నాం. మాకు మీ బండి షోరూమ్ అంతా సీజ్ చేపిస్తాం. రైతన్నకు అన్ని కష్టాలే. ఒక ఏడు అనావృష్టి వెంటాడితే మరోసారి అతివృష్టి వెంటాడుతోంది.
ఆదిలాబాద్ జిల్లాలోని పలు మండలాల్లో అధిక వర్షపాతం నమోదు కావడంతో పత్తి రైతుకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. జైనద్, ఇచ్చోడ, తలమడుగు మండలంలోని పలు గ్రామాల్లో పత్తి చేనుకు గులాబీ రంగు పురుగు వచ్చి దెబ్బతిన్నాయని రైతులు వాపోయారు. చేను ఏపుగా పెరిగి ఈ ఏడు కూడా బాగానే పండింది. కానీ గూడ పగులుతున్న సమయంలో వరుస వర్షాలు మొదలు కావడంతో గూడ పూర్తిగా రాలిపోయింది. దీంతో పత్తి తీయడానికి వీలు లేకుండా పోయిందని, సాగు కోసం పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే అవకాశం లేదని వాపోతున్నారు రైతులు. తెల్ల బంగారం పండించే నేలలో ఈ గులాబీ రంగు పురుగు ఎలా వచ్చిందో, దీనిని ఎలా నివారించాలో ఏరువాక శాస్త్రవేత్త డాక్టర్ రాజశేఖర్ తెలియజేశారు. పత్తి పంట ప్రస్తుతం సుమారుగా 120 రోజుల నుంచి 135 రోజుల దశలో ఉంది. అంటే కొన్ని ప్రాంతాలలో మొదట ఏరివేత పూర్తి కావడం జరిగింది. ఇంకా కొన్ని ప్రాంతాలలో మొదటి ఏరివేత మొదలు కావడం అనేది జరుగుతూ ఉంది. అయితే ఈ సమయంలోనే ముఖ్యంగా ఈ పత్తి పంటలో గులాబీ రంగు పురుగు, అదేవిధంగా కాయకుళ్ళు తెగులు అనేది ఎక్కువగా ఆశించడం జరిగింది. అయితే దీనికి గల కారణాలు చూసినట్లయితే సెప్టెంబర్ 2వ వారము, 3వ వారము, అక్టోబర్ మొదటి వారంలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల వల్ల ఈ యొక్క సమస్యలు రావడం జరిగింది. ముఖ్యంగా కాయకుళ్ళు తెగులు రావడానికి ఏంటంటే ఈ మాయిశ్చర్ అంటే తేమ శాతము ఆ మొక్కల మధ్య, వరుసల మధ్య కొద్దో గొప్ప ఉన్నా కూడా ఇది స్ప్రెడ్ కావడానికి అవకాశాలు ఏర్పడ్డాయి. అదేవిధంగా తెగుళ్ళు రావడానికి ఏంటంటే ఈ యొక్క మొక్కకు మధ్య, తర్వాత వరుసల మధ్య కూడా ఈ స్పేసింగ్ అచ్చు కూడా కొంచెం దానికి తోడ్పాటు కావడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క గులాబీ రంగు కూడా ఆ దశలోనే ఈ సెప్టెంబర్ చివరి ప్రాంతంలో, అక్టోబర్ మొదటి ప్రాంతంలోనే దాని గుడ్డు దశ అనేది మొదలు కావడం జరుగుతుంది. సో ఆ సమయంలోనే ఈ వర్షాలు కంటిన్యూస్గా పడడం వల్ల కొంత నివారణ చర్యలు చేపట్టలేని పరిస్థితులలో చేపట్టినా కూడా, ఎందుకంటే పురుగు తెగులు మందులు పిచికారీ చేసినా కూడా ఒక 6 గంటలు మొక్క పైన అంటే డైల్యూట్ కాకుండా ఉండాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి సో ఈ ముఖ్యంగా వాతావరణ పరిస్థితుల ద్వారా ఈ యొక్క సమస్యలు అనేది రావడం జరిగింది. అయితే అప్పటి నుంచి గత 15 రోజుల కిందటనే ఈ యొక్క 2 సమస్యలను గుర్తించడం ద్వారా, తద్వారా ఈ వ్యవసాయ శాఖ కానీ, విస్తరణ విభాగం కానీ, జిల్లాలో ఉన్న అన్ని యంత్రాంగాలు గత 15 రోజుల నుంచి ఈ యొక్క క్యాంపెయిన్ మోడ్లో అవేర్నెస్ తీసుకురావడం వల్ల కొంత అక్కడక్కడ ఇంకా రైతులు ఇప్పుడు ఇక రంగారెడ్డి జిల్లా మైలార్దేవుపల్లి డివిజన్లో దొంగలు హల్చల్ చేశారు. కాటేదాన్లో స్వప్న థియేటర్ ఎదురుగా ఉన్న బాలాజీ మున్నాలాల్ కిరాణా షాప్లో అర్ధరాత్రి నగదును దోచుకెళ్లారు. దీంతో షాపు యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఛాన్స్ లేదు, ఎందుకంటే ఎప్పుడు దొరుకుతూ ఉంటారు మా పనులు. लाल रात में तोड़ दिया कोई शटर। क्या हुआ? शटर उठा दिए थे कभी। हाँ, कौन सा आपका दुकान का नाम क्या है? किधर है? बालाजी मुन्नालाल काटेदान। क्या क्या गया सर? केस गए बस, और कुछ नहीं गया. నారాయణపేట జిల్లాలోని పేరపల్ల గ్రామానికి చెందిన మహిళలు కలెక్టరేట్ కార్యాలయం ముందు పెద్ద సంఖ్యలో ధర్నా నిర్వహించారు. పేరపల్ల గ్రామానికి చెందిన మహిళా సంఘాల లీడర్లు కన్నీటి పర్యంతమయ్యారు. ఏకంగా 18 లక్షల రూపాయల గోల్మాల్ జరిగిందని ఆరోపిస్తున్నారు. V3 న్యూస్తో వారి ఆవేదన పంచుకున్నారు. మహిళా సంఘాల డబ్బులు ఏపీఎం స్వాహా చేశారని అన్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ చొరవ తీసుకుని తమ డబ్బులు వెనక్కి ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. మాది పేరపల్ల గ్రామం, నారాయణపేట మండలం, జిల్లా. మహిళా సంఘాల తరఫున మేము కలెక్టర్ ఆఫీస్కి రావడం జరిగింది. ఎందుకనగా మహిళా సంఘాలలో పొదుపు మహిళా గ్రామ సంఘాలలో దాదాపుగా 75 లక్షల టర్నోవర్ జరుగుతుంది మా ఊరు నుంచి. ఇందులో
చాలా మట్టుకు అవకతవకలు జరిగినదని అప్పటి కలెక్టర్ పోయిన కలెక్టర్ వెంకటరావు గారు ఉన్నప్పుడు మేము 2 సంవత్సరాల కిందట కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చింది. మా సంఘాల్లో బుక్ కీపర్ నుంచి మొదలుకొని ఏపీఎం సీసీల వరకు అందరూ డబ్బులను చాలా మట్టుకు దుర్వినియోగం పరిచిననేది అప్పటి కలెక్టర్ వెంకటరావు గారికి కూడా మెమరాండం ఇచ్చినాము. ఈ మెమరాండం ఇచ్చి కూడా 2 సంవత్సరాలు అయింది. ఈ 2 సంవత్సరాల నుంచి ఎవరు కూడా ఏం పట్టించుకోలేదు. రీసెంట్గా మళ్ళీ ఈ కలెక్టరమ్మ గారికి కూడా ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. పలాన్ సీసీ శ్రీనివాసులు ప్లస్ ఏపీఎం నిర్మల వీళ్ళిద్దరు ఆధ్వర్యంలో పేరపల్లిలో మహిళా సంఘాలలో దాదాపుగా 18 లక్షల రూపాయలు దుర్వినియోగం జరిగిందని మేము కలెక్టర్ గారికి మెమరాండం కూడా ఇస్తే కలెక్టర్ గారు ఆ మెమరాండం ప్రకారంగా డిఆర్డీఏ పీడీ గారికి ఆదేశాలు జారీ చేసి సమగ్ర విచారణ జరిపించమని ఆదేశాలు జారీ చేసినారు. ఆ ఆదేశాలు జారీ చేసిన ప్రకారంగా వారి డిఆర్డీ ఆఫీస్ నుంచి సోషల్ ఆడిట్ జరిగినది. సోషల్ ఆడిట్ జరిగి కూడా 4 నెలలు అవుతున్నది. సోషల్ ఆడిట్లో మొత్తము మహిళా సంఘాలకు సంబంధించిన 48 గ్రామ సంఘాలు, చిన్న సంఘాలు, 2 గ్రామ సంఘాలు, మొత్తం 48 సంఘాలలో దాదాపుగా 18 లక్షల రూపాయలు ఫ్రాడింగ్ జరిగినట్టుగా జరిగింది. వాళ్ళకి రిపోర్టు మాకు అందించినారు. ఇన్ని లక్షల రూపాయలు ఫ్రాడింగ్ జరిగిందని చెప్పేసి వాళ్ళ రిపోర్ట్ ద్వారా మాకు. బులెటిన్ ముగించే ముందర హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. పేదల సంక్షేమమే సీఎం కేసీఆర్ లక్ష్యం. వరద బాధితులను పరామర్శించిన తలసాని. మత్స్యకారులకు అండగా తెలంగాణ ప్రభుత్వం. సింగభూపాలెంలో చేప పిల్లలను వదిలిన ఎమ్మెల్యే వనమ. వరద బాధితులను ఆదుకోవడంలో టీ సర్కార్ విఫలం. కేసీఆర్ పై మండిపడ్డ ఎమ్మెల్యే రాజాసింగ్. ఎమ్మెల్యే రాజాసింగ్ ఇంటి వద్ద కాంగ్రెస్ నేతల ఆందోళన. గోషామహల్లో సమస్యలను పరిష్కరించాలని డిమాండ్. ఆదిలాబాద్ జిల్లాలో దెబ్బతిన్న పత్తి పంటలు. తమను ఆదుకోవాలని అన్నదాత ఆవేదన. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.